మా ఫ్రెండ్ రీసెంట్గా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 పర్చేస్ చేశాడు. వెహికల్ కొనుక్కుంటే సరిపోదు, దానికి యాక్సరీస్ కూడా వేయించాలి కదా. షోరూంలో కొనుక్కుంటే కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి బయట వేపిద్దాం అనుకున్నాం. విజయవాడ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందని చెప్పేసి మేము వెహికల్ స్టార్ట్ చేసుకుని విజయవాడ అయితే వెళ్ళాము. వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే మనకి చాలా పల్స్గా అయితే ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత బెండ్ అయిపోయింది అనమాట. హెవీ పర్సన్స్ బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు అదొకటి మార్పించాలనుకున్నాము. అలాగే మనకి షోరూంలోనే సీట్ కవర్స్ అయితే ఇస్తారు. కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది కాబట్టి మేము సీట్ కవర్ కూడా బయట వేపిద్దాం అనుకున్నాము. ట్యాంక్ కవర్ కూడా మనకి చాలా అవసరం అనమాట. ట్యాంక్ కవర్ కూడా వేయించాలి. వెహికల్ కింద పడినప్పుడు చాలా హెల్ప్ అయ్యే సేఫ్టీ రాడ్ కూడా వేయించలేదు. అలాగే కింద సంప్ గార్డ్ అని చెప్పేసి ఇంజన్కి ప్రొటెక్టర్గా అయితే ఉండిద్ది. ఈ రెండు కూడా వేయించలేదు. బయట వేపిద్దాం అని చెప్పేసి మేము విజయవాడ అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి విజయవాడలోనే రాయల్ యాక్సరీస్ అని చెప్పేసి ఒక షోరూమ్ అయితే ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కావాల్సినవన్నీ మొత్తం వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళకి ఇంకొక షాప్ అయితే ఉంది, అక్కడికైతే మమ్మల్ని తీసుకువెళ్లారు. అక్కడైతే నాకు ఎల్ఐ వీల్స్ అయితే కనిపించినాయి. మీకు సిల్వర్ కలర్లో కావాలన్నా ఉన్నాయి, అలాగే బ్లాక్ కలర్లో కావాలన్నా ఉన్నాయి. ఇంకా చాలా మోడల్స్లో మీకు ఎల్ఐ వీల్స్ అయితే దొరుకుతున్నాయి. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ పైన మీకు కవర్ వస్తుందంట. యాక్చువల్లీ ఇది ఫ్యూయల్ ట్యాంక్ అయితే కాదు, ఇక్కడ మీరు చూస్తున్న క్లిప్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ కాదు, అది కవర్ అంట. సో కొద్దిగా డిఫరెంట్గా ఉంది, అవి కూడా ఉన్నాయి. అలాగే అన్ని మోడల్స్లో మీకు సేఫ్టీ రాడ్లు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు నచ్చిన మోడల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. మడ్ గార్డ్స్ అయితే డిఫరెంట్ కలర్స్లో మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. షాప్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక క్యాటలాగ్ అయితే ఇస్తారనమాట. అందులో మీకు ఏమేమి యాక్సరీస్ కావాలో మొత్తం మీరు చూస్ చేసుకోవచ్చు. మేము వాళ్ళకి వెహికల్ అయితే ఇచ్చేసి బయటికి వెళ్ళాము. 1 అవర్ తర్వాత వాళ్ళే కాల్ చేశారు, వెహికల్ అయితే రెడీ అయిపోయింది, వచ్చి తీసుకెళ్ళమని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సేఫ్టీ రాడ్ అయితే వేసేసారు. సో క్రోమ్ ఫినిషింగ్లో ఉన్నది మేమైతే చూస్ చేసుకున్నాము. దాని కింద సంప్ గార్డ్ కూడా మాకు వేశారు. ఇంజిన్ ప్రొటెక్టర్గా అయితే ఉండిద్ది కాబట్టి అది కూడా వేయించాము. ఇంకా బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే ఏం మార్చలేదన్నమాట, ఎందుకంటే వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో లేవు మాకు కావాల్సిన మోడల్ అయితే. నెక్స్ట్ ట్యాంక్ కవర్ కూడా వేపించలేదు, అలాగే సీట్ కవర్ కూడా వేపించలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర రెడీగా లేవు అనమాట. వాళ్ళు సపరేట్గా అయితే స్టిచ్ చేపిస్తారంట పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేలాగా. కాకపోతే మేము నైట్ టైం వెళ్ళడం వల్ల లేట్ అయిపోయింది. అప్పటికే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు షాప్ క్లోజ్ చేశారంట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా సరే గ్రాబ్ రైలు, సీట్ కవర్, ఫ్యూయల్ ట్యాంక్ కవర్ అయితే వేపించుకోవాలి. ఇవన్నీ మీరు షోరూంలో పర్చేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 12,000 రూపాయల దాకా అయితే అవుతుంది. అదే మీరు విజయవాడ రాయల్ యాక్సరీస్లో ఇవన్నీ మీరు వేయించుకున్నట్లయితే నాకు తెలిసి 8,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ మధ్యలో అయితే పడచ్చు. మీరు ఖచ్చితంగా 2,000 నుంచి 3,000 రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇదేమీ ప్రమోషనల్ వీడియో అయితే కాదు, వాళ్ళు మాకు డబ్బులు కూడా ఏమీ ఇవ్వలేదు. మీలో చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ పర్చేస్ చేస్తారు కాబట్టి షోరూంలో వెహికల్ మాత్రమే పర్చేస్ చేయండి. యాక్సరీస్ మాత్రం మీకు నచ్చిన షాప్లో మీరు పర్చేస్ చేస్తే చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిద్దనే ఉద్దేశంతో అయితే అప్లోడ్ చేస్తా ఉన్నా.